హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ వ్లాగ్ దుబాయ్లో తిర్సాని. సో టైం వచ్చేసి 7 అయింది. రాము 7:30కి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంకా నేను 6:30కి లేసి ముందు ఫ్రెష్ అయిపోయాను, ఎందుకంటే పూజ చేసుకోవాలి కాబట్టి. ఇడ్లీ వేసేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఈ ఇడ్లీ రేకులు నేను 3 years బ్యాక్ తీసుకున్నా. నిజంగా చాలా వేస్ట్. అదేదో ఫైబర్ అని ఇచ్చాడు, వేస్ట్. అది ప్లాస్టిక్ అయితే కాదులేండి. ఇంకా అందులో అయితే ఇడ్లీలు అసలు రావట్లేదు. ఇంకా ఇలా క్లాత్తో వేద్దామని ఇంకా ఒక నాప్కిన్నే చింపేసి ఇంకా ఫస్ట్ వేసే ముందు అయితే ఇలా నీట్గా వాష్ చేసేస్తాను అనమాట. మెయిన్ ఏంటంటే ఈ క్లాత్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంక ఇవి కూడా వాష్ చేసేసుకుని దానికి సరిపడా క్లాత్ ఇంకా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇంక ఇలా వేస్తున్నాను. మామూలుగా హోటల్స్లో ఇంతవరకు మా అమ్మమ్మ కూడా క్లాత్ మీదే వేసేది. ఇంకా ఇలా క్లాత్ మీదే వేస్తాను కాబట్టి కొంచెం చాలా నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. మనం వాష్ చేసుకున్నా కూడా వాషింగ్ కూడా ఇబ్బంది అయితే అస్సలు ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తుంది కదా. ఇంక ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి తీసేసినాక ఆ క్లాత్ని నేను ఇంకా వేడి వాటర్లో అయితే వేసేస్తాను అనమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇది కడుక్కోవడం కూడా చాలా ఈజీ కదా, అందుకని. ఇంకా ఇడ్లీ ఉడికే లోపల నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసా వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళి కుమ్మేయడమే చక్కగా. ఇంకా వేడి వాటర్లోనే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతాను. ఆ క్లాత్కు ఉన్నవి అన్నీ వచ్చేస్తుంది. సబ్బుతో అయితే అస్సలు ఉతకను ఆ క్లాత్లు. మామూలుగా వేడి నీళ్ళతోనే నార్మల్గా వాటర్తోనే నేను క్లీన్ చేసి మళ్ళీ ఆరబెట్టుకుని ఆ బాక్స్లో అలా పెట్టేసుకున్నమాట. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేటు గట్టి గంట సిమ్ని కొట్టుపడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో తిర్సాని. Stay healthy and stay positive and keep smiling. Bye bye. See you in the next video.